ఏముందమ్మా అక్కడ? అమ్మా అమ్మా, మీ అమ్మ హాల్లో ఉంది కదా. చిన్నపిల్ల అనుకుంటాం కానీ ఏం చేయాలో అదే చేసేస్తుంది. ఆ వస్త్రం తీసి చూడండి. నేను తీస్తాను, బట్టే కదా. ఏమైంది బ్రో? ఏమైంది? ఎందుకలా అరిచారు? బుల్బాబు గారు, మా అక్క. ఇక్కడ పడుకుందేంటి చెల్లి? పడుకోలేదు హాసిని, కన్ను మూసింది. ఏం మాట్లాడుతున్నావు వదినా? శాశ్వతంగా కన్ను మూసిందేమో అంటున్నాను. అమ్మా, మీ అమ్మ నోటికి ఏదొస్తే అది వాగేస్తుంది కానీ చెల్లిని లేపండి ముందు. ఏంటి లేపేది? నిద్ర? పెద్ద మరదలు కోమాలో ఉందో శవంగా ఉందో తెలియడం లేదు. కోమాలోనే ఉంది వల్లభ. అంటే ఆ రోజు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న నైనియే ఇక్కడ అచేతనంగా పడింది హాసిని. హాల్లో ఉంది కదా గురువుగారు. ఇంకెక్కడుంది? గాయత్రి పాప మా అమ్మ వాళ్ళని తీసుకొని ఇటు రాగానే సంచి తీసుకొని పారిపోయింది. పారిపోయిందా? తనే త్రినేత్రి అయితే వదిన ఇక్కడ కోమాలో ఉంటే ఉడాయించదా బ్రో? నేను చెప్పానా, కానీ ఎవ్వరూ నమ్మలేదు. అవును కదత్తయ్య, పాపం ఎన్ని ప్రయోగాలు ఎన్నెన్ని ప్రయత్నాలు పరీక్షలు చేశారో మీరు. అయ్యో రామచంద్ర, నైని చెల్లి ఇప్పటి వరకు కోమాలోనే ఉందా? కోలుకోనే లేదు. లేదు హాసిని,